ఇక కవిత గురించి, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కవిత దారి ఎటు, ఇప్పుడు ఆమె ఏం చేయబోతున్నారు? రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జ్యోతిష్యుడు రాధన్ పండిట్తో భేటీ అయ్యారామె. అయితే ఆ భేటీలో ఆయన కవితకు ఎలాంటి సూచనలు చేశారు, ఏ మార్పులు చేసుకుంటే తన పొలిటికల్ ఫ్యూచర్ కు తిరుగుండదని తెలిపారు. ఆస్ట్రాలజర్తో భేటీ తర్వాత కవిత ఎలాంటి మార్పులు చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రాధన్ పండిట్తో భేటీకి ముందున్న ఆలోచనలకు సమావేశం తర్వాత కనిపిస్తున్న అడుగులకు ఏమైనా తేడా ఉందా? రాధన్ సూచనలు కవితకు కొత్త దిశను చూపించబోతున్నాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. రాధన్ ను కలవడం ఒక ఎపిసోడ్ అయితే, ఆ భేటీ తర్వాత కవిత తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కీలకంగా మారాయి. రాజకీయ వ్యూహంలో మార్పులు చేస్తారా, కొత్త సమీకరణాలు తెరపైకొస్తాయా, లేదంటే పార్టీని నడిపించే విధానంలో మార్పులు చేస్తారా? ఇటు రాధన్ భేటీ ప్రభావం రానున్న రోజుల్లో కవిత అడుగుల్లో కనిపిస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఉంది. సార్ మహేందర్, రాధన్ పండిట్ను కలిసిన తర్వాత ఏ మార్పులు కనిపిస్తున్నాయి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితలో? రోహిత్, 3 రోజుల క్రితం రాధన్ పండిట్ను కవిత కలిశారు. రాధన్ పండిట్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు జ్యోతిష్యుడిగా ఉన్నాడు. ఆయన గెలుపులో చాలా వరకు కూడా రాధన్ పండిట్ పాత్ర ఉందని, అందుకు ఓఎస్డీగా కూడా నియమించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ పార్టీలను కూడా వ్యతిరేకించాయి. సో మొత్తానికి రాధన్ పండిట్ను కవిత భేటీ అంటే చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. 3 రోజులుగా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు లేవు. పూర్తి స్తబ్దతతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎటువంటి మీటింగ్లు కూడా జరగలేదు, ఎటువంటి రివ్యూలు జరగలేదు. ఒకవైపు 22A కావచ్చు, చాలా వరకు ఇష్యూలు నడుస్తున్నాయి, కానీ దీనిపైన కవిత మాట్లాడలేదు. మరి రాధన్ పండిట్ చెప్పిన విధంగా సూచనల ప్రకారం కవిత అడుగులు వేస్తుందా? మళ్ళా కొత్త అంటే నేతలతో ఇంకా మాట్లాడుతున్నారా? కీలక నేతలు, సీనియర్ నేతలను ఇంకా కలుపుకోబోతున్నారా? కొత్త అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి సూచనలు రాధన్ పండిట్ కవితకు అంటే సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చారు? ఆ రకంగానే ఆమె ముందుకెళ్తుందా? ఎందుకు 3 రోజులుగా పార్టీలో ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాధన్ పండిట్ కలిసిన తర్వాత, ఆ భేటీ తర్వాత ఆయన సూచనల ప్రకారమే, మార్గదర్శన ప్రకారమే కొత్త అడుగులు పడబోతున్నాయా అన్నటువంటి అనుమానాలు, సంకేతాలు వస్తున్నాయి. అనుమానాలతో పాటు సంకేతాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆ సంకేతాలకు ఏంటి ఆ కొత్త అడుగులు అంటే? సీనియర్ నేతలు ఇదివరకే పార్టీలో ఉన్నటువంటి పేరు నేతలు కావచ్చు, ఇక్కడికి రావాలన్న నేతలు కావచ్చు, ఎంత ప్రచారం చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కవితకు ఆశించిన మేర ప్రచారం రావట్లేదు. అలాగే నేతలు ఎవరు కూడా పార్టీ వైపు చూడట్లేదు, పార్టీలో చేరికలకు ఆసక్తి చూపట్లేదు. మరి ఇప్పుడు కొత్తగా కొత్త సీనియర్ నేతలతో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ లాంటి ఈ పార్టీలతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి సీనియర్ నేతలను ఇంకా కలుపుకొని పోవడం, వాళ్ళందరితో ఇంకా మార్గదర్శకాలు కవిత టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాలు, లక్ష్యాలు మొత్తం ఇవన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఏమైనా ఉందా? ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మరి ముందుకెళ్ళండి అని రాజన్ పండిట్ ఏమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చాడా? ఇవే ఇప్పుడు కొత్త అంటే ఆలోచనలకైతే తెరకు మీదకి వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.